ఏపీలో వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఖరారు కాకపోయినా ఎన్డీఏ అభ్యర్థిగానే బరిలో ఉంటానని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి పక్షాలు భేటీ అయి రఘురామకు సీటు ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఇవాళ రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడిన కూటమిని బలపరచాలని ప్రజలను రఘురామ కోరారు. రాష్ట్రం మారాలని, అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలన్న లక్ష్యంతోనే మూడు పార్టీలు ఏకమయ్యాయన్నారు. తన సిట్టింగ్ సీటు అయిన నరసాపురం స్థానం నుంచే తిరిగి పోటీ చేస్తానని చెప్పిన రఘురామకృష్ణరాజు తనకైతే న్యాయం జరుగుతుందనే ఆశాభావంతోనే ఉన్నానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలో ఉంటానని పేర్కొన్న రఘురామ తనకు న్యాయం జరుగుతుందని, జరగకపోతే న్యాయం జరిగేలా ప్రజలే చూస్తారు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి చెబుతున్న అబద్ధాలను, చేస్తున్న దారుణాలను ప్రజలు గుర్తించి రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కోరారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి 130 స్థానాలు రావచ్చని రఘురామకృష్ణరాజు అంచనా వేశారు. గతంలోనే కూటమికి 130 స్థానాలు వస్తాయని తాను చెప్పానని, ఇప్పటికీ అదే చెప్తున్నాను అని అంటున్నారు. ఇందులో +15 స్థానాలు లేదంటే -15 స్థానాల తేడా మాత్రమే ఉంటుందని, అంతకు మించి తేడా ఉండదని భావించారు. రానున్న ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని, ఖచ్చితంగా చంద్రబాబు రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి అవుతారని రఘురామ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తాను అనుకోవడం లేదని, నేనైతే ఎంపీగానే పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా రఘురామ స్పష్టం చేశారు. రిజర్వ్ స్థానాలను మినహాయించి రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేసినా తనను తాను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ప్రజలే రాజుగారు రండి అని ఆహ్వానిస్తారని తెలిపారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవసరం తనకు రాదని, ఒకవేళ ఆ అవసరమే వస్తే రాష్ట్రంలో ఏ అసెంబ్లీ స్థానం నుంచి అయినా పోటీ చేయవచ్చునని చెప్పారు. కానీ నర్సాపురం సీటే తనకు వస్తుందని ధీమాగా ఉన్నట్లు చెప్పారు. ముందు నుంచి పార్టీలో ఉన్న వ్యక్తిగా శ్రీనివాస్ వర్మకు టికెట్ కేటాయించాలన్న బీజేపీ నాయకత్వ నిర్ణయం సరైంది కాదని అన్నారు. ఇతర స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలోనూ ఇవే ప్రమాణాలను పాటించకపోవడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పారు. రాష్ట్ర నాయకత్వం నివేదించిన తప్పుడు సమాచారం వల్లే తనకు టికెట్ లభించలేదని, అంతేకాని కేంద్ర బీజేపీ నాయకులకు తనకు సత్సంబంధాలే ఉన్నాయన్నారు. ఇక్కడే ఏదో జరిగి ఉంటుందనేది నా భావన అని పేర్కొన్నారు. ఆయన రాష్ట్ర బీజేపీ నాయకులతో గత 4 ఏళ్లుగా తనకు పెద్దగా సంబంధాలు లేవని చెప్పారు. తన జాతకం ప్రకారం రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందని చెప్పారు.